చక్రిని 'గాయపడ్డ సింహం' మూవీ చాలా మార్చింది. అతని అప్రోచ్‌ని మార్చింది. ఎందుకంటే నేను బర్త్‌డే రోజు మిమ్మల్ని చూశాను. చాలా చూజీగా, చాలా సెలెక్టివ్‌గా ఉండే చక్రి ఆ రోజు చెప్పిన మాట ఇకపైన నేను స్పీడ్‌గా సినిమాలు చేస్తాను. మీరు చెప్పారు ఆ మాట కరెక్ట్. చెప్పారు. నేను చెప్పాను, నాకు గుర్తుంది. ఆ! అంటే మీకు 'గాయపడ్డ సింహం' ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? లేకుంటే ఈ సినిమా తర్వాత మీలో వచ్చిన మార్పేంటి? నాకు ఈ సినిమా కన్నా ముందర 'దయా'తో మొదలైంది అది. హ్మ్. పవన్ సార్ పవన్ సాధినేని ద వే హీ ప్రొజెక్టెడ్ మీ, ద వే హీ షాట్ మీ, ద వే హీ మేడ్ మీ, నన్ను అంటే నేను 'దయా' అనే సిరీస్‌ని నేను చాలా 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 దగ్గర నుంచి ప్రేమించా. హ్మ్. దానికి ప్రథమ కారణము, ఆఖరి కారణము పవన్ సాధినేని. హ్మ్. పవన్ సాధినేని ఐ ఫీస్ట్ ఇస్ 'దయా'. సో దాని తర్వాత అంటే అంటారు కదా, ఒకసారి రక్తానికి అలవాటు పడితే, బా! సో ఆ టైప్‌లో మళ్ళీ నన్ను యాక్ట్ చేయాలి అని దోహదపరిచింది ఖచ్చితంగా పవన్. హ్మ్. చాలా మంచిదని వస్తే చేద్దాం అనుకునే తరుణంలో, సో దాని తర్వాత తనే ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పినప్పుడు హ్మ్. 'గాయపడ్డ సింహం' నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూస్ చేసి తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరో తెలియని అతను, వాళ్ళిద్దరూ జస్ట్ అక్వైంటెన్సెస్ లైక్ ఫ్రెండ్స్ తెలుసు, బట్ దే నాట్ వెరీ ఫ్రెండ్స్ అండ్ ఆల్.